సినిమాలు చూస్తే 99% ఆఫ్ ద కంటెంట్ లవ్. అదే హీరోల కుటుంబాల్లో లవ్ చేస్తే చంపేస్తారు, లవ్ చేస్తే బ్రేక్ చేస్తారు, లవ్ చేస్తే తీసుకొచ్చేస్తారు. ఓన్లీ వాళ్ళందరూ కోటీశ్వర్లనే చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడో కోటీశ్వర్లు పోయి పేదవాళ్ళని చేసుకోరు, పేదవాళ్ళని చేసి అంటే వాళ్ళందరూ మళ్ళీ సూపర్ స్టార్లు, హీరోలు. అటువంటి వాళ్ళ కోసం పాపం వీళ్ళంతా ఒక ముడిసరుకులాగా, వాడు ఆడియో ఫంక్షన్ చేసుకుంటానంటే ఒక మందలాగా, ఒక గొర్రెల గుంపులాగా అక్కడ పడటం, అరవద్దని వాడు అడగటం, పోలీసుల చేత కొట్టించుకోవడం. ఇంత అవసరమా? సో వాడికి ఏం నేర్పింది? వాడి ఎడ్యుకేషన్ ఏంటి? వాడు ఏం నేర్చుకున్నాడు? వాడి సంస్కారం ఏమైపోయింది? అందుకని ఎవరిని వాళ్ళే రక్షించుకోవాలి. వివేకానంద చెప్పినట్టు ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి, కానీ ఎవడూ చేయలేడు. ఒక గొప్ప రైటర్ ఉన్నాడు, ఆయన సినిమాల్లో మొత్తము రేపు పెళ్ళనంగా ఈరోజు హీరోయిన్ పీటల మీద నుంచి లేచిపోద్ది, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది. ఆయన గొప్ప రచయిత. ఆయన మాటలు చూస్తే ఇన్స్పైరింగ్గా ఉంటాయి. కానీ అటువంటి వాళ్ళు ఆ మాట చెప్పటం ద్వారా అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా అండ్ ఇట్ ఇస్ ఎ రైట్ అని అనిపిస్తుంది. తప్పు చేద్దాం 10 times నార్మలైజ్ అయిపోయింది. అండ్ అలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత, అంటే భగవద్గీతలో అదే చెప్తారు, ఉత్తములైన వాళ్ళు దేన్ని ఆచరిస్తారో మిగిలిన వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇంకో మాట ఏం చెప్తారంటే, పరధర్మం బ్రహ్మాండంగా ఉన్నా కూడా మన స్వధర్మమే మనకి మంచిది. అందుకే నీ జీవితము ఒక సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయితే అది సినిమాటిక్, వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. యూత్ కేర్ఫుల్గా ఉండాలమ్మా. అంటే బోల్డ్ అన్ని ట్రాప్స్ ఉంటాయి. సో ఇక్కడ వేటిల్లో పడకుండా నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో ఉండేది.